అలాంటిది మీరు కెమెరాలు మొబైల్‌లో కానీ, కెమెరాస్ కానీ మీరు వీడియో తీసేటప్పుడు కూడాను ఎక్కడే కానీ షేకింగ్ చేయకూడదు. మీరు వాయిస్ అనేది ఇచ్చేసి మీరు ఆ 10% అంటే 10 పాయింట్ వాల్యూమ్ మాత్రమే బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ ఉండాలా. 90% మీ వాయిస్ ఉండాలా. మీరు ఎక్కువగా షార్ట్ వీడియో అనేది పెట్టకపోవద్దండి. షార్ట్ వీడియో పెడితే మీకి తొందరగా మీకేమంటే సబ్‌స్క్రైబర్‌లు పెరిగిపోతారు. వాచింగ్ అవర్స్ 4000 పెరిగిపోతుంది. కానీ మీ ఛానెల్ అయితే మానిటైజింగ్ కాదు. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకి ఒక ఇంట్రెస్టింగ్ అయిన మీకి యూట్యూబ్‌లో చాలామంది అనుకుంటా ఉన్నారు. యూట్యూబ్ కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే మీకు ఈరోజు ఈ టిప్స్ ఇస్తా ఉన్నాను. చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేసేకి ముందుగా వాళ్ళు ఆలోచించేది ఏమంటే, నాకు సబ్‌స్క్రైబర్‌లు వస్తారా లేదా అని చెప్పి చాలామందైతే అడుగుతా ఉన్నారు. ఇంకొంతమందైతే 3 ఇయర్స్ నుంచి, 5 ఇయర్స్ నుంచి కూడాను చాలా వీడియోస్ అయితే పెడతా ఉన్నారు. కానీ వాళ్ళకి సబ్‌స్క్రైబ్ అయితే వస్తా ఉండలేదు. సో, ఇవన్నిట్లికిను మీకి ఈ సబ్‌స్క్రైబ్ ఎలా మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి, వాచింగ్ అవర్స్ ఎలా మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి అని చెప్పేసి అని మీకు ప్రతి ఒక్కటి ఈరోజు మీకు డీటెయిల్స్‌గా మీకి చూపిస్తాను. దాని గురించి మీకి సీక్రెట్ అయిన విషయాలు కూడా మీకు చెప్తాను. ఇది చాలామంది ఎవరు చెప్పరు మీకి. కానీ ఈరోజైతే మీకు ప్రతి ఒక్కటి మీకు చెప్పాలా అనుకోని నేను ఈ యూట్యూబ్‌లో మీకు సబ్‌స్క్రైబ్ మళ్ళీ వాచింగ్ అవర్స్‌ని ఎలా మీరు పెంచుకోవాలి అని చెప్పేసి మీకి ప్రతి ఒక్కటి మీకి ఈరోజైతే మీకు చూపిస్తా ఉన్నాను. నా వీడియోని ఇంకా ఎవరైతే చూస్తా ఉన్నారో, ఎవరైతే సబ్‌స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూను నా వీడియోని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. పదండి ఇక లేట్ చేయకుండా మనము ఇప్పుడు చాలామంది వీడియో చేస్తా ఉండేదొచ్చి, వాళ్ళు కొత్త వీడియోస్ ఏమన్నా పెట్టినప్పుడు కొంతమంది షార్ట్ వీడియోస్ అయితే పెడతా ఉన్నారు. వాళ్ళకి వ్యూస్ వస్తా లేదు. సో, వ్యూస్ వస్తా లేదు అని చెప్పి వాళ్ళు చాలా టెన్షన్ తీసుకొని చాలా రకాలుగా వీడియోస్ అయితే చేస్తా ఉండరు. కొత్త కొత్తగా టెక్నిక్స్ అంటే కొత్త కొత్తగా థంబ్‌నెయిల్స్ మార్చి, వాళ్ళు కొత్తగా ఏదైనా వాయిస్ ఇచ్చి, మ్యూజిక్‌లది పెట్టి, ఏదో బ్యాక్‌గ్రౌండ్ ఒక మ్యూజిక్ వచ్చేదాన్ని ప్రతి ఒక్కటి ఇలాంటి వాళ్ళు చాలా అయితే వీడియోస్ అయితే పెడతా ఉంటారు. ఇందులో మెయిను ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు చేస్తా ఉండే ఒక వీడియో ఎలా చేస్తా ఉండారు అనేది మెయిను. దాన్ని కెమెరా మీరు ఎలా యూజ్ చేస్తా ఉండారు? ఎలాంటి స్క్రీన్ మీరు రికార్డింగ్ చేసుకుంటా ఉండారు? హెచ్‌డీ క్లారిటీలో ఉందా? లేదా 4కే క్లారిటీలో ఉందా? అని మీరు ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి పడుతుంది. సో, ఈ ఛానెల్ మానిటైజేషన్‌కి ఎలా కావాలి అని అనుకున్నప్పుడు మీరు లెంత్ వీడియోను తీయాల్సి పడుతుంది యూట్యూబ్ ఛానెల్‌కి. షార్ట్ వీడియో కూడా పెట్టాల్సి పడుతుంది. షార్ట్ వీడియో మీరు పెట్టినంత మీకు సబ్‌స్క్రైబర్‌లు కూడా పెరుగుతారు ఎక్కువగా. మంచి కంటెంట్ వల్ల పెట్టండి. నెక్స్టు వీడియో అనేది ఒక 10 మినిట్స్ వీడియో, 5 మినిట్స్ వీడియో అనేది యూట్యూబ్‌కి లెంత్ వీడియోన పెట్టండి. ఎందుకంటే ఆ యూట్యూబ్ ఛానల్‌ల వాళ్ళు మెయిన్ చూసేదేమంటే మీ వాచింగ్ అవర్స్ ఓన్లీ షార్ట్ వీడియోస్ అయితే వాళ్ళు తీసుకోరు. మీకు లెంత్ వీడియో, షార్ట్ వీడియో 2 రావాలి. 2 వస్తేనే మీకు కౌంటింగ్ చిక్కేదక్కడ. ఏదైనా ఒకటి మిస్ అయిందన్నా కూడా మీకి అక్కడ మీరు చేయలేదు అని చెప్పి మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తుంది. మళ్ళీ మీరు నంబర్ 1 నుంచి మీరు మళ్ళీ రావాల్సి పడుతుంది. సో, అందువల్ల స్టార్టింగ్ ఎవరైనా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఈ దీన్ని ఫాలో అయితేనే మీకు బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే మీరు తీసే 10 మినిట్స్ ఒక వీడియోని నీట్‌గా తీసి దాన్ని అప్‌లోడ్ చేసినప్పుడు ఆ 10 మినిట్స్ వీడియో అనేది ఎవరైనా జస్ట్ ఒక 3 సెకండ్స్ గాని లేదా ఒక 1 మినిట్ కానీ మీ వీడియో చూసినా కూడా అది కౌంటింగ్ అయిపోతుంది. వ్యూస్ ఇన్ని వ్యూస్ కావాలా అని మీకు ఆటోమేటిక్‌గా వ్యూస్ చూసినోళ్ళకి స్టార్టింగ్‌లోనే మీరు పెట్టే కంటెంట్‌కే వాళ్ళకి లైక్ కొట్టేది కానీ, ఆ లైక్ ఎంతమంది కొడతారో అంతమందికి ఆ వీడియో అనేది ఇంకా వేరే వాళ్ళకి అప్‌డేట్ అయితా ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్కువగా వ్యూస్ అయితే మీకి పోతా ఉంటుంది. వ్యూస్ ఎప్పుడు మనకి తగ్గిపోతుందో అప్పుడు వ్యూస్ లైక్ ఎప్పుడు తగ్గిపోతుందో వ్యూస్ కూడా ఆల్‌మోస్ట్ కిందకి పడిపోతుంది. సో, వ్యూస్ కూడా చాలా డౌన్ అయిపోతుంది. సో, మనకి లైక్స్ ఇంపార్టెంట్. ఎవరైనా వీడియో చూస్తా ఉన్నారంటే వాళ్ళు లైక్ చేయాలి. చాలామంది కొంతమందికి వీడియో కంటెంట్ నచ్చితే వాళ్ళు లైక్ చేస్తారు లేకుంటే లేదు. నేను కూడా స్టార్టింగ్ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసేటప్పుడు నేను కూడా చాలా ఆలోచించేవాడిని. కొంతమంది వీడియోస్ కూడా నేను చూషిన్నాను. ఎంతో లక్షల వాళ్ళకి సబ్‌స్క్రైబర్‌లుంటారు. ఓ వీడియో పెట్టింది వెంటనే ఒక 1 అవర్‌లో వాళ్ళకి తక్కువ అన్నా కూడా ఒక 1,00,000 వ్యూస్, 2,00,000 వ్యూస్ కూడా పోయేవాళ్ళుండారు. సో, దాంట్లోనే ఇంకా దీంట్లో వచ్చేదైతే 1000 వ్యూస్ అయితే వచ్చేవాళ్ళు ఉండారు అని చెప్పి నేను ధైర్యంగా నిలుచుకొని దీన్ని చేస్తాము అని చెప్పేసి అని నేను కూడాను ట్రై చేస్తాము అని యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేశాను. దాని తర్వాత యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని రోజులకి నా వీడియోస్‌ని కొద్దిగా స్లోగా వ్యూస్ అయితే పోతా ఉండింది.
నేను కొత్త కొత్త టెక్నిక్స్ అంటే ఒక వాయిస్ ఓవర్ కానీ, లేదా ఒక మంచి వీడియోస్ కానీ, మంచి కంటెంట్ కానీ ఇలాంటివి తీసుకురావాలని చెప్పి నేను మంచి మంచి ప్లేసెస్ అయితే పోయి, ఎక్కువగా నా వీడియోస్ అయితే టెంపుల్‌లు ఎక్కువగా ఉంటుంది. ఈ టెంపుల్స్‌లో వచ్చి హిస్టరీగా ఉండే టెంపుల్స్ అయితే నేను చూసి అలాంటి వీడియోస్ అయితే చాలా చేస్తా ఉన్నాను. సో, ఆ వీడియోలు అయితే నేను చేస్తూ ఏమైంది అంటే దాని వెనకాల నేను బ్యాక్‌గ్రౌండు మ్యూజిక్ పెట్టి, నా వాయిస్ ఇచ్చి, సో, మంచి కెమెరా క్లారిటీగా నేనేమో ఒక వీడియో అనేది రికార్డ్ చేసి, దాన్ని నేను చూపిస్తా ఉంటి. సో, ఇలాగే చేస్తూ వస్తున్నప్పుడు నాకి వ్యూస్ అనేది కొద్దిగా పైకొచ్చింది. అంటే తక్కువ 1, 2, 3 వ్యూస్ వచ్చే వ్యూస్‌లో ఇంకా మంచి క్లారిటీగా వీడియోస్ అనేది పెట్టి, ఇంకా మంచి వాయిస్ ఇచ్చి, ఇంకా కొన్ని మ్యూజిక్ యాడ్ అనేది చేసి, మంచి మంచి టూరిస్ట్ ప్లేసెస్ అంటే హిస్టారికల్ టెంపుల్స్ ఇలాంటిది ఏదైనా చూపించి నేను అలాంటిది మంచిగా జరుగుతాందని చెప్పి ఇలాంటిదన్నీ ప్రతి ఒక్కటి నేను చూపించేదాని వల్ల నా వీడియోస్ కొద్దిగా అట్లా వ్యూస్ ముందుకొచ్చింది. సో, వ్యూస్ వచ్చేదాని వల్ల నాకి ఇక్కడ వాచింగ్ అవర్స్ కూడా పెరిగింది. ఇక్కడ వాచింగ్ అవర్స్ పెరిగే టైంలోన అక్కడ సబ్‌స్క్రైబులు కూడా నాకి పెరిగిపోయింది. సో, సబ్‌స్క్రైబులు గూడా నేను ఇంకా నా ఫాలోవర్స్‌ని పెంచాలని చెప్పి నాకు ఇంకా ఆశగా ఉంది. సో, ఇంకా నేను మంచి మంచి వీడియోస్‌నైతే చేస్తూనే ఉన్నాను. నేను నాన్ స్టాప్‌గా. సో, ఎవరైతే కొత్తగా వీడియోస్, ఛానెల్స్ అయితే స్టార్ట్ చేస్తా ఉండారో వాళ్ళైతే మీ టాలెంట్‌ని మీరు చూపియాలనుకుంటే మీరు 1, 2 వీడియోస్ అని పెట్టి అయ్యో! నాకు రాలేదే, వాళ్ళెవరో చేసిరి అని ఇలాంటిది మాత్రం మీరు అస్సలు ఆలోచించకండి. మీ టాలెంట్‌ని మీరు చూపియాలనుకుంటే ఒక వీడియో అయినా, 100 వీడియో అయినా మీరు కంటిన్యూయస్‌గా మీరు చేస్తా ఉండాల. కొంతమంది ఏం చేస్తారంటే వీడియోస్‌ని వీక్లీ వన్సు, 15 డేసు, 1 మంతు ఇలాగ పెట్టుకొనొస్తారు. ఒక్క వీడియోని 1 మంత్‌కి ఒక్కసారి పెడితే మీరింకా 10 ఇయర్స్ అయినా కూడా మీకు 1000 సబ్‌స్క్రైబర్ కారు. అది ఎవరికి వాళ్ళ లక్ ఛాన్స్ అంటే ఒక లాటరీ కొట్టినట్టు వాళ్ళకి ఒక ఛాన్స్ ఉంటుంది. సో, అలాంటిది ఎవరికో ఒకరికి మాత్రమే తగులుతుంది. సో, అలాంటిదప్పుడు మీరేం చేయాలంటే రోజు మీరు వీలైనంత మీకు టైం దొరికినప్పుడు ఏదో ఒక వీడియో తీసుకొనొచ్చి, ఒక షార్ట్ వీడియో తీసుకురండి. ఒక షార్ట్ వీడియో 1 మినిట్ నుంచి 3 మినిట్స్ వరకు వీడియో ఉంది ఇప్పుడు. యూట్యూబ్‌లో అయితే మీరు షార్ట్ వీడియో అప్‌లోడ్ చేసుకోవచ్చు. అలాంటి వీడియోనైతే మీరు షార్ట్ వీడియోని ఒక 1 మినిట్ వీడియో అయినా పెట్టి, దాంట్ల ఒక మీ వాయిస్‌నే ఇచ్చేయండి. అంటే ఏదో ఒక ప్రొడక్ట్ అనేది చూపించుకోవచ్చు మీరు. ఇంకేదో కుకింగ్ చూసుకోవచ్చు. ఇంకేదో హోటల్‌కి పోయి ఫుడ్ అయినా తింటారు. సో, అలాంటి ప్లేసుల్లో అయితే మీరు పోయి ఒక షార్ట్ వీడియో ఒక 1 మినిట్ వచ్చేలాగా ఒక వీడియోని తీసుకొని దాన్ని నీట్‌గా ఎడిట్ చేసి మీ వాయిస్ ఇయ్యండి. మీరు బయట ఎక్కడన్నా ఉన్నాడు. సో, ఇప్పుడు చాలా మంది నా దగ్గర మైక్ లేదు అని అంటారు. సో, మైక్ లేకపోతే అవసరమే లే. మైక్ లేకుంటే మీకు తక్కువలో కూడా మీకు 500 రూపీస్‌లో కూడా మీకు మైక్ అనేది దొరుకుతుంది. 15,000 మైకే తీసుకోవాలని అవసరం లేదు. సో, మైక్ మీకు 500 రూపీస్ కూడా సిక్తుంది. ఆన్‌లైన్స్‌లో సిక్తుంది. ఔట్ సైడ్ షాప్‌లో ప్రతి ఒక్క చోట సిక్తుంది. ఎక్కడో ఒక చోట మీరు తీసుకొని ఆ 500 రూపీస్ మైక్‌లోనే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. కానీ బయట మీకు ఎక్కువగా వాయిస్ ఔట్ సైడ్ వచ్చేదాని వల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ వాయిస్ నాయిస్‌ని మొత్తము తగ్గిచ్చేయండి. సెట్టింగ్స్‌లో ఉంటుంది. తీసుకొని మీ వాయిస్ ఇయ్యండి. సో, అక్కడ మీకు వాయిస్ ఇచ్చే కాలేదా జస్ట్ ఒక వీడియో తీసుకోండి. వీడియో తీసుకొని ఇంటికొచ్చిన తర్వాత మీరు వాయిస్ అనేది ఇచ్చేసి, మీరు ఆ 10% అంటే 10 పాయింట్ వాల్యూమ్ మాత్రమే బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ ఉండాలా. 90% మీ వాయిస్ ఉండాలా. అలాంటిది మీరు మొబైల్‌లో కానీ, కెమెరాస్ కానీ మీరు వీడియో తీసేటప్పుడు కూడాను ఎక్కడ కానీ షేకింగ్ చేయకూడదు. చాలామంది ఏమంటే చాలా షేక్ చేసేస్తారు. ఏదో ఒక చోటు చూపియాలనుకున్నప్పుడు సడెన్‌గా తిప్పేస్తారు ఇట్లా. అప్పుడేమైతుంది అంటే వీడియో రన్నింగ్ చేసేటప్పుడు స్పీడ్ మోషన్‌లో ఏమైతుంది మొత్తము బ్లర్ వచ్చేస్తుంది. మీరు ఏం చూపియాలని చూపిస్తా ఉన్నారో ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో మొత్తం అది బ్లర్‌గా వచ్చేస్తుంది. సో, చూసేవాళ్ళకి కూడా ఏమైతుందంటే హెడేక్ వచ్చేస్తుంది. ఇది ఏంది ఇంత కెమెరాను ఇంత షేక్ చేసి తీస్తా ఉన్నాడు. అస్సలు ఏం అర్థమవుతా లేదు అని చెప్పేసి వాళ్ళు ఆ వీడియోని స్కిప్ చేసేస్తారు. మీ వీడియోని మొత్తంగా ఎవరు చూడరు. సో, ఇవన్నీ మీరు చేయాలనుకుంటే మంచిగా కెమెరాని ఎంత మీరు స్లోగా 1, 2, 3 వీడియోస్ తీస్తూ మీకు అలవాటొచ్చేస్తుంది. అప్పుడు ఈజీగా మీకు ఇదైపోతుంది. సో, చాలా నలుగురు మందిలో మీరు ఏదైనా మాట్లాడాలా, వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఏదైనా ఒక స్థితి చెప్పాలా, ఏదైనా మాట్లాడాలా, కంటెంట్ చూడాలనుకున్నప్పుడు మీరు నలుగురుంటారు. ఎలా మాట్లాడేది అనేది కొంతమందికి ఉండే ఉంటుంది. సో, అలాంటి వాళ్ళైతే జస్ట్ వీడియో తీసుకొనొచ్చి మీరు మీ రూమ్‌లో కూర్చొని మీరైతే ఎక్కడ బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ ఏమీ లేకుండా చోట్ల అయితే మీరు వాయిస్ అనేది ఇచ్చి, మీరు దాని గురించి మొత్తం డీటెయిల్స్ అయితే మీరు ఇచ్చేసుకోవచ్చు. ఇలాంటిది మీరు ఇట్లా చేసుకొనొస్తే
మీకు వచ్చేది మైను సబ్స్క్రైబర్ వాచింగ్ అవర్స్ వస్తుంది. చాలా మంది మళ్ళీ షార్ట్ వీడియో మాత్రమే పెట్టి నేను సబ్స్క్రైబరు మళ్ళీ ఫాలోవరు ఇది వాచింగ్ అవర్స్ 2 నేను పెంచుకోవాలని చూస్తారు. చాలా మంది అయితే పెంచుకోనుండరు. అది నిజమే. షా ఓన్లీ షార్ట్ వీడియోసే కొంతమంది ఒక 100 షార్ట్ వీడియోస్ పెట్టి, ఆ షార్ట్ వీడియోస్‌లో ఏదైనా ఒక్క వీడియో క్లిక్ అయింది అన్నా కూడా వాళ్ళకి అక్కడ 4000 వాచింగ్ అవర్స్ వచ్చి సెకండ్‌లో వచ్చేస్తుంది. ఇక్కడ సబ్స్క్రైబరు యూట్యూబ్ ఛానల్‌లో మనకిచ్చిండేది 1000 మెంబర్స్. ఆ 1000 మెంబర్స్ వాళ్ళకి దాటిపోయేటండి. ఎందుకంటే షార్ట్ వీడియోస్ ఒక్క నిమిషం అయితే ఎలాంటి పర్సన్ అయినా కూడా ఏదో ఒక చోటు కూర్చున్నప్పుడు జస్ట్ టైమ్ పాస్‌కైనా జస్ట్ ఇట్లా స్క్రోల్ చేసే టైంలో అయితే ఒక్క నిమిషం మీ వీడియో అక్కడ దొరికినప్పుడు వాళ్ళు చూసి మీ కంటెంట్, మీ వీడియో అన్నీ బాగున్నప్పుడు చూస్తే ఒక లైక్ కొట్టేస్తారు. ఆ లైక్ కొట్టినప్పుడు వీడియో ఎంతమంది చూస్తారో ఆ లైకు ఇంపార్టెంటు. మీరు ఎవరికైనా వీడియో చూడాలా అని చెప్పినప్పుడు లైక్ కొట్టండి అని చెప్పండి. లైకు వాళ్ళు ఎంత ఇస్తారో అప్పుడు మీ వీడియో ఇంకొంచెము పైకి ఇంక్రీజ్ అయిపోతుందది. మీరు ఏదైనా మంచి సాఫ్ట్‌వేర్ యాప్ మీరు వీడియో ఎడిటింగ్‌కి మీరు యూజ్ చేయాలనుకుంటే పవర్ డైరెక్ట్ నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్తాను. పవర్ డైరెక్ట్ అయితే చాలా మంచిది. చాలా కొంతమందికి సిస్టమ్ వర్కింగు ఇదేది రాదు. ఇంకొంతమందికి మొబైల్‌లో ఎలా ఆపరేట్ చేయాలని కూడా తెలీదు. సో, అలాంటి వాళ్ళకి నేను ఈ పవర్ డైరెక్ట్ అనేది మీకు చూపిస్తాను. చాలా మందయితే కెనీ మాస్టర్ అని చూపిస్తారు ఒక యాప్ వీడియో ఎడిటింగ్ కోసము. కెనీ మాస్టర్ అయితే అది కొంచెము ల్యాప్‌టాప్ యూజ్ చేసే, సిస్టమ్ యూజ్ చేసే వాళ్ళకైతే అది కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి, ఇది పవర్ డైరెక్ట్ అనేది ఎలాంటి వాళ్ళైనా కూడా అన్‌ఎడ్యుకేటెడ్ కూడాను వాళ్ళు ఈ పవర్ డైరెక్ట్ అనేది కూడా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటిది ఏమి మీకి ప్రాబ్లమ్ ఏముండదు. చాలా బేసిక్‌గా ఉంటుంది. ప్రతి ఒక్క దీంట్లోనే మీరు వాయిసు మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఒక ఏజ్ పర్సన్ లాగా వాయిస్ కావచ్చు. ఇంకోటి కావచ్చు. సో, వీడియోని క్లారిటీగా హెచ్‌డీ క్లారిటీగా తీసుకొచ్చేదెలా? సో, వీడియోని కట్ అండ్ పేస్ట్ చేసుకునేదెలా? దాని బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు వాయిసు మళ్ళీ మ్యూజిక్ ఎలా యాడ్ చేసుకోవాలా? అనేది ప్రతి ఒక్కటి దాంట్లో ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను మీకు. ఆ పవర్ డైరెక్టర్‌లో ఎలా ఉంటుంది సెట్టింగ్స్ అనేది. జస్ట్ దాంట్లో మంత్లీ వచ్చి 500 రూపీస్ అయితే అయితుంది. మీరు పవర్ డైరెక్ట్ అయితే మెంబర్‌షిప్ తీసుకొని ఇలాంటిది నాకు కూడా స్టార్టింగ్‌లో వీడియోస్ అయితే ఎక్కువగా ఏమి అంతగా వ్యూస్ అయితే అయితా ఉండిడలేదు. దాని తర్వాత నేను కొంతమంది వీడియోస్ అయితే చూసి వాళ్ళు ఎలా చేస్తా ఉండారు, వాళ్ళు ఏం టెక్నిక్స్ యూజ్ చేస్తా ఉండారు, వీడియోస్ క్లారిటీ దీన్ని చూస్తా ఉన్నారా? లేదా వాళ్ళు ఏదన్నా వాయిస్ ఓవర్ ఇస్తా ఉండేదానికా? లేకుంటే ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తా ఉండేదానికా? లేదా కొత్త టూరిస్ట్ ప్లేసు ఇలాంటివి ఏమైనా ఇస్తా ఉండారా అని ప్రతి ఒక్కరి వీడియోలు అయితే కూడా నేను యూట్యూబ్‌లో ప్రతి ఒక్కరిది చూస్తా ఉంటాను. వాళ్ళదన్ని వీడియోలు చూసిన తర్వాత నాకు కూడా అనిపిచ్చింది. అప్పుడు ఇది మనము చేయగలము.